మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏలూరులో ఆశా వర్కర్లు నిరసనకు దిగారు. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. 62 సంవత్సరాల వయోపరిమితి జీవోను అమలు చేయాలి అన్నారు. కనీస వేతనంతో పాటు తమ డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం స్పందించాలి అన్నారు. అక్రమ తొలగింపులు, రాజకీయ నాయకుల వేధింపులు అరికట్టాలి అని డిమాండ్ చేశారు ఆశా వర్కర్లు. ఆశా వర్కర్లకు కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే మరణించినటువంటి వాళ్ళకి మట్టి ఖర్చులు 2 లక్షల రూపాయలు, అలాగే వయోపరిమితి 62 సంవత్సరాలు, రికార్డులు, నాణ్యమైన సెల్ ఫోన్లు, మెటర్నిటీ లీవ్స్, గ్రూప్ ఇన్సూరెన్స్కి సంబంధించిన డిమాండ్స్కి సంబంధించి చర్చలు జరిగినవి. ఈ చర్చలకు సంబంధించి మాకు ఇచ్చినటువంటి మినిట్ కాపీలో 60,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్, 62 సంవత్సరాలు వయోపరిమితి, అలాగే వేతనాల పెంపుకు సంబంధించి 5 సంవత్సరాలు అయిన సందర్భంగా వేతనాల గురించి చర్చిస్తామని, గ్రూప్ ఇన్సూరెన్స్ 6 లక్షలు వర్తింపజేస్తామని, చనిపోయినటువంటి ఆశా వర్కర్లకు మట్టి ఖర్చుల కింద 20,000 రూపాయలు ఇస్తామని, రికార్డులో ఆశా వర్కర్లు మెయింటైన్ చేసే ఈ ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి మినిట్ కాపీలు ఇవ్వడం జరిగింది. ఈ మినిట్ కాపీకి సంబంధించి ఇప్పటికే 9 నెలల కాలం అయ్యేస్తున్నా సరే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ యొక్క ఫైల్ ముందుకు జరిపించడం లేదు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. కనీస వేతనం అమలు చేయాలి అన్నారు. 62 సంవత్సరాల వయోపరిమితి జీవోను అమలు చేయాలి అని డిమాండ్ చేశారు ఆశా వర్కర్లు. గత ప్రభుత్వం కొన్ని జీవోలు ఇస్తామని చెప్పేసి ఆశా వర్కర్స్ యూనియన్కి హామీ ఇచ్చింది. మినిట్స్ కాపీలు కూడా వాళ్ళు నోట్ చేశారు, జీవోలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆ జీవోలు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసింది మా యూనియన్ కూడా. కలిసిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ గత ప్రభుత్వం ఇస్తామని చెప్పింది. ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే అమలు చేయాలని, అలాగే ఆశా వర్కర్ల చేత రికార్డులు, ఆ రికార్డులు కొనుక్కోవడం కూడా వీళ్ళకి చాలా ఖరీదు అవుతుంది. ఆ రికార్డులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఒప్పుకుంది. ఆ రికార్డులు వెంటనే ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని. ఆశా వర్కర్కి సెలవు లేదు. ఏ రోజు సెలవు పెట్టి ఎక్కడికైనా కష్టమైన సుఖమైన వెళదామంటే సెలవు లేకుండా ఉంది. ఆ సెలవు లేకుండా ఉండడం వల్ల ఏంటంటే సెలవులు కావాలని చెప్పిన తర్వాత సెలవులు ఇస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ఒప్పుకుంది. ఆ సెలవులు వెంటనే వీళ్ళకి జీవో ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.